మే 10, 2026 మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ లో 1.4 బిలియన్ పీపుల్ ఇండియన్స్ ని అడ్రస్ చేస్తూ ఒక స్పీచ్ ఇచ్చిరు. దాంట్లో చాలా ముఖ్యమైన అనౌన్స్మెంట్లు, రిక్వెస్ట్లు చేసిరు కంట్రీకి. గత 3 దశాబ్దాల్లో ఏ ప్రధానమంత్రి చేయని రిక్వెస్ట్లు నిన్న నరేంద్ర మోదీ గారు మనతోని చేసిర్రు. ఇండియన్స్ అందరినీ అడ్రస్ చేస్తూ చేసిర్రు. దాంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటి? బంగారం కొనకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ని ప్రిఫర్ చేయండి లేదా ఇంప్లిమెంట్ చేయండి, పెట్రోల్ ని సేవ్ చేయండి, ఫారెన్ ట్రిప్లకి వగేరా వెళ్ళకండి, అదే విధంగా ఫారెన్ గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకోకండి, ప్రిఫరెన్స్ ఫారెన్ గూడ్స్ కి ఇవ్వకండి. ఒక్కసారి ఈ విషయాల్ని సింక్ గానియండి. కంట్రీలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ వచ్చి ఏ పర్సన్ అయితే ఇండియన్ ఆర్మీని కంట్రోల్ చేస్తారో, ఏ పర్సన్ అయితే ఆర్బీఐ ని కంట్రోల్ చేస్తారో, ఏ పర్సన్ అయితే ఎంటైర్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ బ్యూరోక్రాటిక్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తారో ఆయన పబ్లిక్ ముందుకు వచ్చి వాలంటరీగా ఇండియన్స్ ని వాళ్ళ లైఫ్ స్టైల్ ని సాక్రిఫైస్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు. అప్పుడు మనకు ఒక ప్రశ్న అనేది అరైజ్ కావాలి. ఆ ప్రశ్న ఈ రిక్వెస్ట్ ఎందుకు చేయబడుతున్నది అన్నది కాదు. ఆ ప్రశ్న మనందరం అడగాల్సిన ప్రశ్న, పరిస్థితి యాక్చువల్లీ ఎంత బ్యాడ్ ఉన్నది ఈ రోజు, రాను రాను ఇంకెంత బ్యాడ్ కాబోతున్నది, ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి? ఇవి మనందరం అడగాల్సిన ప్రశ్నలు, మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు, మన నాయకులను అడగాల్సిన ప్రశ్నలు. ఎందుకంటే పబ్లిక్లీ ఇలాంటి రిక్వెస్ట్లు వస్తున్నాయి అంటే అది ఆషామాషి విషయం కాదు. సో మనకు చెప్తున్నదే ఇంత బ్యాడ్ ఉంది అంటే మనకి చెప్పని విషయాలు ఇంకెంత బ్యాడ్ ఉండబోతున్నాయి. అలాంటి విషయాలను డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అగైన్ రాజకీయాలకు అతీతంగా, పార్టీల రాజకీయాలకు అతీతంగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. మీకు గనక మా ఎఫర్ట్స్ నచ్చుతున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మన కల్ట్ అవులా మెంబర్స్ కి షౌట్ అవుట్ లాస్ట్ లో ఉంటది, వీడియో లాస్ట్ లో. అండ్ అదే విధంగా ద ఈవినింగ్ షో 3rd ఎపిసోడ్ కూడా స్టార్టర్ అవులాస్ కి, కల్ట్ అవులాస్ కి అవైలబుల్ ఉన్నది. మంచి ఎపిసోడ్. సో ఆ ఎపిసోడ్ ఆల్రెడీ చూడకపోతే వెంటనే వెళ్ళి చెక్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కూడా చెప్పండి ఏమనిపించిందని. నెక్స్ట్ ఈవినింగ్ షో ఎడిట్ అవుతున్నది, రేపు ఆర్ ఎల్లుండి అది కూడా అప్లోడ్ అయిపోతుంది. అగైన్ ఫర్ స్టార్టర్ అవులాస్ అండ్ కల్ట్ అవులాస్ మెంబర్స్ కి. సో ఇప్పుడు మనం వీడియో టాపిక్ లోకి వెళ్తే, ప్రధానమంత్రి గారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది స్టేట్మెంట్? ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో, వెస్ట్ ఏషియాలో యుద్ధం జరుగుతున్నది. అమెరికా, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ పైన దాడి చేసిరు. దానికి రిటాలియేటరీగా ఇరాన్ వచ్చేసి స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ని బ్లాక్ చేసింది. February 28 నుండి స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ఎసెన్షియల్లీ బ్లాకెడ్ లో ఉన్నది. మన వీడియోల్లో చాలా సార్లు చెప్పినట్టుగా స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ నుండి ప్రపంచం యొక్క 20% ఆయిల్ సప్లై అనేది జరుగుతూ ఉంటది. 1/5 ఆఫ్ వరల్డ్స్ ఆయిల్ సప్లై. సో అలాంటి ఇంపార్టెంట్ చోక్ పాయింట్ ని బ్లాక్ చేయడమే కాకుండా ఇరాన్ సౌదీ అరేబియా యొక్క ఆయిల్ ఫెసిలిటీల పైన దాడులు చేసింది. ఖతార్ యొక్క LNG కాంప్లెక్స్, లిక్విడ్ నేచురల్ గ్యాస్ కాంప్లెక్స్ పైన కూడా దాడి చేసింది. UAE, కువైత్, బహ్రెయిన్, ఒమాన్, ఇట్లా మిడిల్ ఈస్ట్ లో, పర్షియన్ గల్ఫ్ లో ఉన్న అన్ని మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ పైన, ఆ కంట్రీస్ యొక్క ఆయిల్ ఫెసిలిటీస్ పైన ఇరాన్ దాడి చేసింది. దానికి తోడు ఆల్రెడీ 3-4 ఏళ్ల నుంచి జరుగుతున్న యుద్ధం ఒకటి ఉన్నది, రష్యా వర్సెస్ యుక్రెయిన్ యుద్ధం. సో ఈ యుద్ధం అనేది 3-4 ఏళ్ల నుంచి జరుగుతున్నది. కానీ గత 3-4 నెలల్లో, ఈ February 28 నుండి మనం చూసుకున్నప్పుడు, యుక్రెయిన్ వెళ్ళి రష్యా యొక్క స్ట్రాటజిక్ ఆయిల్ ప్లాంట్ల పైన దాడి చేసింది. రష్యా యొక్క ఆయిల్ రిఫైనింగ్ కెపాసిటీని సివియర్ గా డ్యామేజ్ చేసింది. అదే విధంగా రష్యా యొక్క ఆయిల్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీని కూడా ఎఫెక్ట్ చేసింది యుక్రెయిన్. సో సౌదీ అరేబియా ఆయిల్ ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గిపోయింది. ఖతార్ యొక్క LNG ప్రొడక్షన్ తగ్గిపోయింది. ప్రొడ్యూస్ అవుతున్న ఆయిల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుండి రావట్లేదు. రష్యా యొక్క ఆయిల్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ కూడా తగ్గింది, రిఫైనింగ్ కెపాసిటీ తగ్గింది, ఎక్స్పోర్టింగ్ కెపాసిటీ కూడా తగ్గింది. సో బేసికలీ ఆయిల్ ప్రొడక్షన్, యాక్సెస్ టు ఆయిల్ అన్నది టైట్ అయిపోయింది, తగ్గిపోయింది. సో నేచురల్లీ సప్లై తగ్గినప్పుడు డిమాండ్ అనేది పెరుగుతుంది, అంటే ప్రైస్ అనేది పెరుగుతుంది. సో January 2026 లో $72 ఉండే పర్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఈ రోజు అది $120 చుట్టుపక్కల కొట్టుకుంటున్నది. బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ $150 కూడా టచ్ అవుతుంది, లేదా 200 కూడా క్రాస్ కావచ్చు అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అరౌండ్ 150 అయితే ఖచ్చితంగా టచ్ అవుతుంది అన్నది చాలా మంది స్ట్రాంగ్ గా చెప్తున్నారు. ఎంతో కొంత నేను కూడా బిలీవ్ చేస్తాను ఆ విషయాన్ని. సో $72 నుండి $150 అంటే అర్థం చేసుకోండి, డబుల్ కన్నా ఎక్కువ. సో ఇదేదో ఎనర్జీ క్రైసిస్, ఆయిల్ క్రైసిస్ కాదు, ఏదో నామమాత్రపు సింపుల్ ఆయిల్ క్రైసిస్, ఎనర్జీ క్రైసిస్ కాదు. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ద గ్రేటెస్ట్ గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీ ఛాలెంజ్ ఇన్ హిస్టరీలోనే అతిపెద్ద ఛాలెంజ్ ఇది. ఎనర్జీ సెక్యూరిటీలో, ఎనర్జీ అవైలబిలిటీలో. నేను మన ఛానల్లో మొదటి నుండి చెప్తూ వస్తున్నాను, ఇదేదో స్టాండర్డ్ యుద్ధం కాదు. యుద్ధం అయిపోగానే ప్రపంచం అంతా బ్యాక్ టు నార్మల్ వెళ్ళిపోతుంది అన్న అజంప్షన్ లో మీరు ఉండకండి. వరల్డ్ అనేది ఫండమెంటల్ గా రీషేప్ అవుతున్నది. వరల్డ్ ఎనర్జీ సప్లై చైన్స్ అనేవి ఫండమెంటల్ గా రీషేప్ అవుతున్నాయి. గ్లోబలిజం అనేది ఎండ్ అయిపోతున్నది అని మన ఛానల్లో Day 1 నుండి నేను చెప్తూ వస్తున్నాను. దాని యొక్క ఆనవాళ్ళే ఇవన్నీ. ఆ ఫండమెంటల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. రాజకీయ
రాజకీయ నాయకులు మన ముందుకొచ్చి ఆన్ ఫేస్ మనకి కొన్ని విషయాలు చెప్తున్నారు, కొన్ని విషయాలు చెప్పకనే చెబుతున్నారు. ఆ చెప్పకనే చెప్పే విషయాలు మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ రోజు ఈ వీడియోలో, ఇంకా రానున్న వీడియోలో. సో సిచ్యువేషన్ ఎట్లుండబోతుంది అని భయాందోళనలకు గురి కాకుండా ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మనం ఏ విధంగా ప్రిపేర్డ్ ఉండొచ్చు యాజ్ ఇండివిజువల్స్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. బట్ ఒక్కటి మాత్రం వాస్తవం, ప్రపంచం అనేది ఫిబ్రవరి 2026 ముందు ఉన్న విధంగా అయితే ఉండదు. ఈ రోజు ప్రపంచం మారిపోయింది. సో ప్రపంచం నుండి మన ఎక్స్పెక్టేషన్స్, లైఫ్ నుండి మన ఎక్స్పెక్టేషన్స్ అనేవి మారిపోవాలి. మనం ఫ్యూచర్ పట్ల వేసుకున్న ప్లాన్లన్నీ మారిపోవాలి. ఇది ఒక అన్సర్టెన్ టైం. ఎప్పుడు ఏది అయిపోతుందో, ఎప్పుడు ఏది తక్కువ పడుతుందో ఎవ్వరికి తెలియదు. సో ఏది తక్కువ పడుతుందో తెలియనప్పుడు దేని ప్రకారం ప్లాన్లు వేసుకుంటాం అగేం తెలియదు. జాబ్ సెక్యూరిటీలు ఉంటాయా తెలియదు. ఫుడ్ సెక్యూరిటీ ఉంటుందా తెలియదు. ఎనర్జీ సెక్యూరిటీ అయితే ఖచ్చితంగా లేదు. ప్రపంచం మొత్తం ఈ రోజు అదే చెప్తున్నారు. సో గూడ్స్ అండ్ సప్లై చైన్స్ అనేవి స్టేబుల్ ఉంటాయంటే ఖచ్చితంగా ఉండవు. సో ఇది ఒక అన్సర్టెన్ టైం. చూద్దాం మనం ఏం జరుగుతుంది ఆర్ ఏం జరగబోతున్నది అని. సో ప్రపంచంలోని ప్రతి కంట్రీ దీని వల్ల ఎఫెక్ట్ అవుతున్నది, కానీ కొన్ని కంట్రీస్ సివియర్ గా ఎఫెక్ట్ అవుతున్నాయి. దాంట్లో భారతదేశం ఒకటి. ఎందుకంటే ఇండియా తన ఆయిల్ ని, తనకి కావాల్సిన ఆయిల్ ని మెజారిటీ శాతం ఇంపోర్ట్ చేసుకుంటది. ఇండియాకి అవసరమైన ఆయిల్ లో 85 to 87% క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే బయట దేశాల నుంచి కొనుక్కొని తెచ్చుకుంటాం. అండ్ ఆ ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ లో 50% మన ఆయిల్ ఇంపోర్ట్స్ మిడిల్ ఈస్ట్ నుండి వస్తాయి. ఏ రీజన్ అయితే ఈరోజు యుద్ధం మంటల్లో తగలబడిపోతున్నదో ఆ రీజన్ మన మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టర్. మనం ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ 50% ఆ ప్రాంతం నుంచి వస్తున్నది. సో మనకి ఎక్కడి నుంచి అయితే మేజర్ ఆయిల్ వస్తుందో ఆ ప్యాసేజ్ అన్నది బ్లాక్ అయిపోయింది, బంద్ అయిపోయింది. సో మన ఫౌండేషన్ ఆఫ్ ఎనర్జీ సప్లై అన్నది డిస్ట్రాయ్ అయిపోయింది, షేక్ అయిపోయింది. అండ్ ఆయిల్ ఒక్కటే కాదు, ఏదైతే ఎల్పిజి ఉందో, ఏవైతే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయో, మెజారిటీ ఇండియా వంట వండుకునేది ఎల్పిజీల పైన. మెజారిటీ రెస్టారెంట్లు ఇండియాలో నడిచేవి ఎల్పిజి పైన. ఎల్పిజి లేకపోతే ఈ రోజు చాలా ఇండ్లు నడవలేని పరిస్థితి. సో అలాంటి ఎల్పిజి, ఇండియా యొక్క ఎల్పిజి 91% మనకి ఈ ప్రాంతం నుండి వస్తుంది. 91%. సో ఒక్కసారి యుద్ధం స్టార్ట్ కాగానే ఫస్ట్ క్రైసిస్ మనకి అందుకే ఎల్పిజి పైన వచ్చింది. ఇప్పుడు ఏదో సప్లై స్టేబుల్ అయింది అంటున్నారు, కానీ ప్రైస్ అనేది పర్ సిలిండర్ పెరుగుతుంది యావరేజ్ ఇండియన్ మిడిల్ క్లాస్ పర్సన్ కి. అదే విధంగా కమర్షియల్ సిలిండర్ ప్రైజులు కూడా చాలా పెరిగినాయి, ఇంకా రాను కూడా పెరుగుతూనే పోతాయి. సో ఎల్పిజి ప్రొడక్షన్ పెంచడానికి రిఫైనరీలని డైరెక్ట్ చేసింది గవర్నమెంట్. బట్ ఇవన్నీ కూడా యాడ్ హాక్ స్టెప్స్, టెంపరరీ స్టెప్స్. ఫండమెంటల్ గా ఎల్పిజి అనేది షార్టేజ్ లో నడుస్తున్నది. దానికి తోడు నేచురల్ గ్యాస్. ఖతార్ మనకి 50% నేచురల్ గ్యాస్ ని సప్లై చేస్తుంది, ఎల్ఎన్జి, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్. అండ్ ఖతార్ ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాంబ్ అయిపోయింది, పేలిపోయింది, తగలబడిపోయింది ఇరాన్ వేసిన డ్రోన్లు, మిసైల్ వల్ల. సో ఎల్ఎన్జి వల్ల ఏం జరుగుతున్నది ఆఫ్ షూట్ లో? ఇండియా యొక్క ఫర్టిలైజర్ ప్లాంట్లు అండ్ పవర్ గ్రిడ్ 70% కెపాసిటీలోనే రన్ అవుతున్నాయి. ఎందుకంటే ఫర్టిలైజర్ ప్లాంట్లకి, పవర్ గ్రిడ్ లకి ఎల్ఎన్జి కావాలి. అదొక క్రిటికల్ కాంపోనెంట్. సో దీని వల్ల ఏం జరుగుతుంది? ఫార్మ్ అవుట్పుట్ అనేది పడిపోతుంది. అండ్ రాను పవర్ కట్లు అనేవి కూడా రాబోతున్నాయా అన్నది పెద్ద ప్రశ్న. సో న్యాచురల్ గా దీని రిపిల్ ఎఫెక్ట్స్ అనేవి చూడండి. ప్రతి ఇండస్ట్రీ, ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, ప్రతి అవుట్పుట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. అండ్ ఇప్పటి వరకు మనం సప్లై చైన్ డిస్రప్షన్ల గురించి మాట్లాడినాం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డిస్రప్షన్ల గురించి మాట్లాడినాం. బట్ దీనికి ఒక ఎకనామిక్ సైడ్ కూడా ఉన్నది, ఎకనామిక్ బ్యాగేజ్ కూడా ఉన్నది. అదే రూపీ వాల్యూ. మార్చ్ 2026 లో డాలర్ ఎక్స్చేంజ్ రేట్ అనేది 92 రూపీస్ కి రీచ్ అయింది. ఈ రోజు అది 95 రూపీస్ దాటేసింది. $1 95+ రూపీస్ ఎక్స్చేంజ్ రేట్. సో మనకి డబుల్ ట్యాక్స్ అవుతున్నది ఇక్కడ. అర్థమవుతుందా? ఆల్రెడీ గ్లోబల్ గా ఆయిల్ ప్రైస్ అనేది పెరిగింది. అండ్ మనకు తెలుసు ఆయిల్ అనేది మనం డాలర్లలో కొనుక్కుంటాం. దానికి తోడు డాలర్ వాల్యూ రూపీతో పోల్చుకున్నప్పుడు పెరిగింది, రూపాయి వాల్యూ పడిపోయింది. సో ఇక్కడ కూడా ఎక్స్చేంజ్ రేటు కాస్ట్ మనం పే చేసుకోవాల్సి వస్తున్నది. ఆయిల్ ఒక్క దాంట్లోనే కాదు, ప్రతి ఫారెన్ గూడ్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మన డాలర్ రిజర్వ్స్ అనేవి పడిపోతున్నాయి, ఎక్స్చేంజ్ రేట్ అన్నది హై ఉన్నది, రూపాయి వాల్యూ అనేది వీక్ అవుతూ వస్తున్నది. అందుకే ఫారెన్ గూడ్స్ ని కొనుక్కోకండి, ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళకండి అని ప్రధానమంత్రి గారు సజెస్ట్ చేస్తున్నారు. బట్ ఇవన్నీ కూడా బ్యాండెడ్ సొల్యూషన్స్. యాక్చువల్ గా ఏం జరుగుతున్నది విషయం? ఆర్బీఐ 12 నుండి 15 బిలియన్ డాలర్లు డిప్లాయ్ చేసింది, ఇంకా ఫర్దర్ గా ఇండియన్ రూపీ క్రాష్ కాకుండా. ఆల్రెడీ రూపీ అన్నది ఫాల్ అవుతున్నది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ లిటరల్ గా డాలర్లని రిలీజ్ చేస్తున్నది. అర్థం చేసుకోండి, ఆ ప్రక్రియ కూడా చేయనప్పుడు రూపాయి విలువ ఇంకెంత తగ్గేదో. సో ఈ రోజు ఇండియన్ రూపీని ఫ్రీ ఫాల్ కాకుండా ఆపుతున్నారు అంతే. సో దీని వల్ల మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా పడిపోతున్నాయి. మార్చిలో $728 బిలియన్ ఉన్న మన ఫోరెక్స్ ఈ రోజు $698 బిలియన్ ఏమో వచ్చేసింది. అగైన్ ఫారెన్ ఎక్స్చేంజ్ డాలర్లతో మీరు ఏం చేసుకుంటారని అడగొచ్చు. మన దగ్గర డాలర్లు ఉంటేనే ఆయిల్ కొనుక్కోగలుగుతాం, డాలర్లు లేకపోతే ఆయిల్ కొనుక్కోలేం. ఇవన్నీ టాపిక్స్ పెట్రో డాలర్ ఎపిసోడ్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఆ వీడియోలు ఉంటే మీరు వెళ్ళి చెక్ చేయండి. బట్ ప్రతి దేశం దగ్గర డాలర్లు ఉండాలి. ఇండియా దగ్గర ఎస్పెషల్లీ డాలర్లు అనేవి ఉండాలి. డాలర్లు ఉంటేనే మనం ఫారెన్
ఫారెన్ గూడ్స్ అనేవి కొనగలుగుతాము, ముఖ్యంగా ఆయిల్. కానీ ఆయిల్ ప్రైస్ ఏమో పెరిగిపోతున్నది. సో అలాంటి పరిస్థితిలో ఉన్న డాలర్లే సరిపోవన్నప్పుడు రూపాయి విలువ కూడా పడిపోతున్నది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇంకా ఎక్స్ట్రా డాలర్లు కూడా వదలాల్సి వస్తున్నది. సో డబుల్ లెవెల్లో కట్ అవుతున్నాం మనం. గ్లోబల్ ఎకానమీ వల్ల ఇండియన్ ఎకానమీ ఎఫెక్ట్ అవుతున్నది, ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల కూడా ఇండియన్ ఎకానమీ ఎఫెక్ట్ అవుతున్నది. అండ్ బేసికలీ మనం ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాం ఈ రోజు. ప్రాబ్లమ్స్ ఏ కంట్రీ కన్నా రావచ్చు, కానీ ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ లేకపోవడమే పెద్ద పెద్ద ప్రాబ్లం. అండ్ ఈ రోజు ఇండియా ఎగ్జాక్ట్లీ ఇదే సిచ్యువేషన్ లో ఉన్నది. మన దగ్గర పెద్దగా సొల్యూషన్స్ లేవు, పెద్దగా ఆప్షన్స్ అసలుకే లేవు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడనే గోల్డ్ కాన్సెప్ట్ వస్తుంది. ఇండియా ఈజ్ అబ్సెస్డ్ విత్ గోల్డ్, ఇండియన్స్ ఆర్ అబ్సెస్డ్ విత్ గోల్డ్. బికాజ్ ఇండియన్స్ ఏ రోజు కూడా ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ ని నమ్మలేదు, ఇండియన్ రూపాయిని అస్సలే నమ్మలేదు. సో ఇండియన్స్ ఏం చేసుకుంటారు, వాళ్ళ సేవింగ్స్ ని బంగారంలో స్టోర్ చేసుకుంటారు. ఎందుకంటే బంగారం వేల సంవత్సరాల నుంచి ఉన్నది, ఇంకా 1000 సంవత్సరాలు కూడా ఉంటది. సో బంగారం ఏ రోజైనా ఉంటది, బంగారంకున్న విలువ ఏ రోజైనా ఉంటది అని ఇండియన్స్ ఫండమెంటల్ గా బిలీవ్ చేస్తారు. అండ్ ఇండియన్స్ ఆర్ రైట్. సో ఇండియన్స్ ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ ని, ఇండియన్ రూపాయిని నమ్మరు. సో మళ్ళీ ఈ రోజు కూడా ఇండియన్సే కరెక్ట్ అని ప్రూవ్ అవుతున్నది. రూపాయి విలువ పడిపోతున్నది, బంగారం అన్నది ఎంతో కొంత దాని వాల్యూ మెయింటైన్ చేసుకుంటున్నది. బంగారం అనేది పర్ఫెక్ట్ సేవింగ్ మెకానిజం కాకపోవచ్చు, బట్ క్రైసిస్ లో బంగారం అన్నది దాని వాల్యూ అది మెయింటైన్ చేసుకుంటది, మనిషిని దివాలా కాకుండా ఆపుతుంది. కానీ అగైన్ ఇక్కడ కూడా మనకు చిక్కొచ్చి పడ్డది. ఇండియా మెజారిటీ బంగారాన్ని ఇంపోర్టే చేసుకుంటది. సో కేవలం 2025-2026 ఫిజికల్ ఇయర్ లో ఇండియా దగ్గర దగ్గర $72 బిలియన్ వర్త్ బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకున్నది. అండ్ అది హైయెస్ట్ ఆల్ టైమ్ రికార్డ్. ఎందుకంటే ప్రపంచంలో అన్సర్టనిటీ అన్నది నడుస్తున్నది. డాలర్ పడిపోతున్నది, వాన్ పడిపోతున్నది, ఎన్ పడిపోతున్నది, రూపాయి ఎట్లయినా పడిపోతూనే ఉన్నది. సో ఇండియన్స్ సేఫ్టీ మెకానిజం ఏదనుకున్నారు, గోల్డ్ అనుకున్నారు. ఇండియా ఒకటే కాదు, ప్రపంచం మొత్తం సేఫ్టీ మెకానిజం గోల్డే అనుకున్నది. సో అందరూ గోల్డ్ కొనడం స్టార్ట్ చేసిర్రు, వాళ్ళ సేవింగ్స్ ని గోల్డ్ లో సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేసిర్రు. సో న్యాచురల్లీ గోల్డ్ డిమాండ్ పెరిగింది, ప్రైస్ పెరిగింది, అదే విధంగా ఇంపోర్ట్స్ కూడా పెరిగినాయి. దాని ముందు ఇయర్ కంటే ఈ ఇయర్ కి 24% ఇంపోర్ట్ అన్నది పెరిగింది, అగైన్ హైయెస్ట్ ఎవర్. అండ్ గోల్డ్ అన్నది ప్రైస్ ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి దాని అడ్జసెంట్ మెటల్ అయిన సిల్వర్ ఇంపోర్ట్ కూడా పెరిగింది, ప్రైస్ కూడా పెరిగింది. దానికి తోడు సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ మెటీరియల్. సో ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా పెరిగేసరికి సిల్వర్ ప్రైస్ కూడా మల్టీ ఫోల్డ్ జంప్ అయింది. సో సిల్వర్ రష్ అనేది కూడా క్రియేట్ అయింది. సో న్యాచురల్లీ సిల్వర్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇండియా కాబట్టి సిల్వర్ ఇంపోర్ట్స్ కూడా 150% పెరిగినాయి. అగైన్ ఇది కూడా డాలర్ లోనే జరుగుతుంది ట్రాన్సాక్షన్. సో ఇండియా యొక్క 4x లో ఫారెన్ ఎక్స్చేంజ్ లో ఒక సిగ్నిఫికెంట్ చంక్ గోల్డ్ లోకి వెళ్తున్నది. కానీ గోల్డ్ తో ఒక ఇష్యూ ఉంటది. గోల్డ్ అనేది సర్క్యులేషన్ లో ఉండదు. ఇట్స్ నాట్ ఎ ప్రొడక్టివ్ థింగ్. గోల్డ్ కొనుక్కుంటూ తెచ్చుకొని పెట్టుకుంటాం అంతే, సేవింగ్ అది. దాని నుంచి మనీ సర్క్యులేషన్, ఇంట్రెస్ట్లు ఇవేం జరగవు. సో గోల్డ్ ఇంపోర్ట్స్ అనేవి ఎకానమీకి పెద్దగా కాంట్రిబ్యూట్ చేయవు. దానికి తోడు ఒక మేజర్ చంక్ ఆఫ్ 4x అన్నది దాంట్లోకి వెళ్ళిపోతున్నది. అగైన్ ఇవన్నీ నేను చాలా సింప్లిఫైడ్ చేసి చెప్తున్నాను, నేను ఎకానమిస్ట్ కాదు. మీకు ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ కావాలంటే వేరే ఎకనామిక్స్ ఛానల్ చూడండి. నేను సింపుల్ గా చాలా సింప్లిఫైడ్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఆడియన్స్ కి. దీన్ని యాస్టీజ్ ఇదే ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా తీసుకోకండి. ఇంకా మల్టీ లెవెల్ అనాలిసిస్ కావాలంటే వేరే ఛానల్స్ కి అప్రోచ్ కండి. నేను ఇక్కడ జస్ట్ ఒక పాయింట్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, ఆ పాయింట్ కి అనుగుణంగానే మాట్లాడుతున్నాను. గోల్డ్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ డిస్కస్ చేసే ఉద్దేశం నాది కాదు, అది చేసే కెపాసిటీ కూడా నాకు లేదు. బేసిక్స్ చెప్తున్నా, ఓకే, అర్థం చేసుకోండి. సో యావరేజ్ భారతీయుడు షాప్ కి వెళ్ళి కొంటున్న ప్రతి గ్రామ్ గోల్డ్ ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని తక్కువ చేస్తున్నది. మనం కొంటున్న ప్రతి గ్రామ్ గోల్డ్ ఇండియన్ సిస్టమ్ లోంచి డాలర్లను తీసేస్తున్నది. సో ఆన్ యావరేజ్ ఆయిల్ వల్ల మనకు వచ్చే ఖర్చు ఎంత, 150 నుండి 180 బిలియన్ డాలర్లు యావరేజ్ ఇయర్ లో. ప్రైసెస్ అనేవి నార్మల్ ఉన్నప్పుడు 150 to 180 బిలియన్ డాలర్స్. దానికి తోడు 72 బిలియన్ డాలర్లు గోల్డ్ ఖర్చు అవుతున్నది. మన దగ్గర ఉన్న రిజర్వ్లు ఎంత, ఈ రోజు 700 బిలియన్ డాలర్లు ఏమో ఉన్నాయి. 700 బిలియన్ డాలర్స్ టోటల్ గా ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రఫ్ ఎస్టిమేట్స్. పోయేది ఎంత చూడండి ఒకసారి. సో 2025-2026 ఫిజికల్ ఇయర్ కి మనం చూసుకున్నప్పుడు ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ 333 బిలియన్ డాలర్స్ ఉన్నది. అంటే ఇండియా నుండి వెళ్ళే డాలర్, తెచ్చుకునే డాలర్ లో ఇండియా నుండి పోయే డాలర్లే ఎక్కువ ఉన్నాయి తెచ్చుకునే డాలర్ల కంటే. అండ్ మనకు తెలుసు ఇండియా డజంట్ మేక్ డాలర్స్, ఇండియా బైస్ డాలర్స్. సో ట్రేడ్ అనేది డెఫిసిట్ లో ఉన్నది ఇండియాకి, డాలర్ వాల్యూస్ లో, డాలర్ టర్మ్స్ లో. అండ్ ఇది 2025 లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ అన్నది అంత పెరగక ముందు, గోల్డ్ డిమాండ్ అన్నది అంత పెరగక ముందు ఈ రోజు 2 సర్జ్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతున్నది, సప్లై అన్నది తగ్గిపోతున్నది, గోల్డ్ సిల్వర్ డిమాండ్ కూడా పెరుగుతున్నది, ప్రైస్ అన్నది పెరుగుతున్నది న్యాచురలీ. దానికి తోడు రూపాయి విలువ కూడా పడిపోతున్నది. అండ్ న్యాచురలీ రిలేటెడ్ గా ఇండియన్ ప్రొడక్షన్ కెపాసిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, ప్రొడక్టివిటీ, ఓవరాల్ జీడిపి కూడా ఎఫెక్ట్ అవుతున్నది. ఇండియన్ ఎకానమీ ఈ రోజు 6వ పొజిషన్ కి ఏమో పడిపోయింది. అగే ఈ లెక్కల పైన చాలా మంది డిబేట్ చేస్తున్నారు, కానీ రెఫరెన్స్ కోసం చెప్తారు. ఇండియన్ ఎకానమీ హిట్ తీసుకుంటలేదు, ఎఫెక్ట్ అయితే లేదు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఇండియన్ ఎకానమీ ఖచ్చితంగా హిట్ తీసుకుంటున్నది. అండ్ అది త్రూ అవుట్ ద ఇయర్ కంటిన్యూ అవుతుంది, అగ్రేవేట్ అవుతుంది, పెరుగుతుంది. మనందరం కూడా ఇండివిజువల్ గా ఎఫెక్ట్ కాబోతున్నాము. ఇది కాదని ఎవరు చెప్పినా వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తోని, ఈ కాంటెక్స్ట్ తోని ప్రధానమంత్రి
ప్రధానమంత్రి గారు చేసిన అపీల్ చూడండి ఒకసారి. ఫస్ట్ అపీల్ గోల్డ్ కొనకండి, సెకండ్ అపీల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, థర్డ్ అపీల్ సేవ్ పెట్రోల్, ఫోర్త్ అపీల్ డోంట్ గో అబ్రాడ్, ఫిఫ్త్ అపీల్ డోంట్ ఇంపోర్ట్ ఫారెన్ గూడ్స్. సో ఆయన చేసిన రిక్వెస్ట్లు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ తో మీకు సింక్రనైజ్ అయినాయా? అర్థమైంది ఎందుకు చెప్తున్నారని? సో ఫండమెంటల్ గా బాటమ్ లైన్ ఏంటంటే పరిస్థితి చాలా బ్యాడ్ ఉన్నది. బ్యాడ్ ఉండడం పాయింట్ ఒకటే కాదు, బ్యాడ్ టు వర్స్ కాబోతున్నది. బ్యాడ్ నుండి వర్స్ అవ్వడం ఒకటే కాదు, ఆ వర్స్ నుండి వర్స్ట్ అవ్వడానికి ఆపడానికి మన దగ్గర సొల్యూషన్స్ లేవు, మన దగ్గర ఆప్షన్స్ అనేవి లేవు. సో గ్లోబల్ ఎకానమీ మెల్లగా రిసెషన్ లోకి వెళ్తున్నది. గ్లోబల్ ఎకానమీ కన్నా ముందే ఇండియా అనేది స్లోలీ రిసెషన్ లోకి ఎంటర్ అవుతున్నది. ఎకనామిక్ రిసెషన్ అనేది ఎట్లుంటది, అది ఎట్లా ప్లే అవుట్ అవుతుంది, ఇండివిజువల్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, ఈ టాపిక్స్ మనం సెపరేట్ వీడియోలో డీల్ చేద్దాము. బట్ ఇది పరిస్థితి చాలా బ్యాడ్ ఉన్నది. బ్యాడ్ టు వర్స్ కాబోతున్నది బై ద ఎండ్ ఆఫ్ 2026. వర్స్ టు వర్స్ట్ అయినప్పుడు మన దగ్గర ఆప్షన్స్ అనేవి పెద్ద కనిపిస్తలేవు. నా బ్రెయిన్ కి అయితే కనిపిస్తలేవు, చాలా మంది ఎక్స్పర్ట్స్ కి కూడా కనిపిస్తలేవు. ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు పానిక్ కాకుండా అట్లా మీదకి వెళ్ళి మాట్లాడుతున్నారు. బట్ పరిస్థితి అయితే బ్యాడ్ ఉన్నది. మీరు కూడా పానిక్ కాకండి, ప్రిపేర్డ్ గా ఉండండి. ఆ వ్యత్యాసాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఫండమెంటల్ గా ఇండియన్ ఎకానమీ యొక్క గొప్పతనం చూడండి, ఇండియన్ ప్రభుత్వాల యొక్క గొప్పతనం చూడండి. సక్సెసివ్ గవర్నమెంట్లు ఏం చేసినాయి భారతదేశాన్ని? ఇండియాస్ ఫారెన్ ఆయిల్ డిపెండెన్సీ అన్నది ఓవర్ నైట్ క్రియేట్ అయిందా? ఇండియాస్ గోల్డ్ ఇంపోర్ట్ అడిక్షన్ అన్నది ఓవర్ నైట్ క్రియేట్ అయిందా? ఇండియాస్ ల్యాక్ ఆఫ్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ అన్నది ఓవర్ నైట్ క్రియేట్ అయిందా? ఇవన్నీ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. ఇండియన్ ఎకానమీ స్టార్ట్ అయినప్పటి నుండి, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి ప్రభుత్వాలు పని చేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. డొమెస్టిక్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఎందుకు బిల్డ్ చేయలేదు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి? లాస్ట్ 2-3 డికేడ్స్ నుండి, ఎస్పెషల్లీ లాస్ట్ 10 years నుండి రెన్యూవబుల్ పుష్ ఏదైతే వచ్చిందో గ్లోబల్ సైడ్ నుండి, ఆ రెన్యూవబుల్ ఎనర్జీ రేస్ లో ఇండియా ఎందుకు లీడర్ కాలేకపోయింది? ఎస్పెషల్లీ లాస్ట్ 10 years లో, లాస్ట్ 10 years నుంచి పడుకొని ఈ రోజు వాళ్ళ ల్యాక్ ఆఫ్ విజన్ ని, వాళ్ళ ల్యాక్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ ని, వాళ్ళ ఇనెబిలిటీని, వాళ్ళ చేతగానితనాన్ని ప్రజల మీదికి పుష్ చేస్తున్నారు. బర్డెన్ ప్రజల మీదికి వదిలేస్తున్నారు. నాయకులు మీరు ఎన్నుకోబడ్డది మిమ్మల్ని, డెసిషన్లు తీసుకొని ఆ డైరెక్షన్ లో కంట్రీని నడిపించాల్సిన బాధ్యత మీది. దట్స్ యువర్ జాబ్. టుడే యు ఆర్ మేకింగ్ అపీల్స్ టు ఇండియన్స్. హౌ డస్ దట్ వర్క్? అపారెంట్లీ దట్స్ హౌ ఇండియా వర్క్స్. లీడర్లు మీరు, డెసిషన్ మేకింగ్ మీది. సఫర్ అవ్వాల్సింది మాత్రం ఇండియన్స్, సాక్రిఫైజులు చేయాల్సింది మాత్రం ఇండియన్స్. జీతాలు లేవు, ఉద్యోగం ఉంటుందా లేదా తెలియదు, ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేదు, రియల్ ఎస్టేట్ అన్నది అంత వెరిపోయింది. ఏ ప్రభుత్వం అన్నా ఈ రోజుకి భారతదేశంలో ఏ ప్రభుత్వం అన్నా రియల్ ఎస్టేట్ ని సార్ట్ అవుట్ చేయడానికి చూసిర్రా? కరప్షన్ ని సార్ట్ అవుట్ చేయడానికి చూసిర్రా? యావరేజ్ ఇండివిజువల్ లైఫ్ స్టైల్ ని బెటర్ చేయడానికి ఒక్క ప్రభుత్వం అన్న చూసిందా? సిటీలో మనుషులు ఎలకల్లా బతుకుతున్నారు. పొల్యూషన్, ఫుడ్, నీళ్లు ఏవి లేవు. అంత పొల్యూషన్, సఫర్ అవుతున్నాడు. మళ్ళీ దానికి తోడు ఒకసారి హాస్పిటల్ బిల్లులు చూడండి. రోగం వస్తున్నది బతకడం వల్ల. ఆ వచ్చిన రోగాన్ని నయం చేసుకుందామంటే అందుబాటులో లేదు. మెడికల్ ఫెసిలిటీలు అందుబాటులో లేవు. మెడికల్ టూరిజం అని మాట్లాడుతున్నారు. తెల్లోనికి ఎవరికో తీసుకొచ్చి ఇక్కడ మనకి ట్రీట్మెంట్లు ఇస్తారంట, కానీ యావరేజ్ భారతీయునికి వాటికి యాక్సెస్ ఉండదు. ఇది పరిస్థితి భారతదేశంలో. డబ్బులే లేవు, యావరేజ్ భారతీయుని దగ్గర డబ్బులు లేవు. సేవింగ్స్ దూరికి దినం గడవడానికి కష్టమవుతున్నది. తిండి తిని పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకొని ఒక బేసిక్ ఇంట్లో, బేసిక్ రూఫ్ కింద ఉండడానికి కష్టమవుతున్నది. మిడిల్ క్లాస్ వాడు ఈ రోజు జీతం ఎత్తుకొని ఇల్లు కొనే పరిస్థితి లేదు. కిరాయిలు ఏమో తారస్థాయికి వెళ్ళిపోతున్నాయి. ముడి సరుకులు, బేసిక్ గూడ్స్, ఫుడ్ కాస్ట్ పెరిగిపోతున్నాయి, స్కూల్ ఫీజులు పెరిగిపోతున్నాయి, ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరిగిపోతున్నాయి. ఇట్లా ప్రతి లెవెల్లో యావరేజ్ ఇండివిజువల్ అనేటువంటి సఫర్ అవుతున్నప్పుడు బాగుపరచాల్సి డైరెక్షన్ ఇవ్వాల్సిన లీడర్లు ఉల్టా వచ్చి ప్రజల్ని సఫర్ గండి అని చెప్తున్నారు. ఇది భారతదేశ పరిస్థితి. ఈ రోజు ఏం చేస్తున్నట్టు మరి రాజకీయ నాయకులు, గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తున్నట్టు? స్ట్రాటజిక్ విజన్ ఏది? కరెక్టివ్ మెజర్స్ ఏవి? ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఏది? ఫారెన్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవద్దని చెప్తున్నారు. ఫారెన్ గూడ్స్ ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? ఇండియాలో ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానా? ఈ వీడియో రికార్డ్ చేసి మీకు వదులుతున్నా కదా. ఫారెన్ గూడ్స్ లేకపోతే నన్ ఆఫ్ దిస్ ఇస్ పాసిబుల్. మైక్ లేదు, లైట్ లేదు, కెమెరా లేదు, ఏది లేదు, అన్ని ఫారెన్ ఇంపోర్టెడ్. ఫారెన్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవద్దంటే ఐఎమ్ ఏ ప్రౌడ్ ఇండియన్. ఇండియన్ ఆల్టర్నేటివ్ ఉంటే ఇండియన్ దగ్గర ఉంటా నేను, కానీ నాకు లేదు ఇండియన్ ఆల్టర్నేటివ్. నేను తయారు చేయాలని కూర్చొని ఇప్పుడు ఏం చేసిర్రు మరి? మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్ చేయకుండా, మ్యానుఫ్యాక్చరింగ్ ని ఎంకరేజ్ చేయకుండా ఇండియన్ ఆల్టర్నేటివ్స్ లేకుండా చేసింది మీరు. ఈ రోజు వచ్చి ఫారెన్ గూడ్స్ కొనుక్కోవద్దంటే ఏం చేయాలి? చచ్చిపోవాలా నేను? మనుషులు పనులు చేసుకోవద్దా? బతకొద్దా? గోల్డ్ కొనుక్కోకపోతే రిజర్వ్స్ సేవింగ్స్ సైడ్ ఉంటాయి, రూపాయలలో పెట్టుకోవాలా? రూపాయి విలువ అనేది మెయింటైన్ అవుతుందా? నా ఫ్యూచర్ మొత్తాన్ని స్టేక్ చేసేయాలి, గోల్డ్ కొనుక్కోవద్దు. మరి ఏం చేయాలి? ఫ్యూచర్ అనేది లేదు నాకు, అంతేనా? సో ఏం జరుగుతుంది భారతదేశంలో? ఎందుకు ఇంత ఇమోషనల్ అవుతుంది?
అవుతున్నా అంటే పరిస్థితి ఇది. నాకు పెళ్లి కాలేదు, పెళ్ళాలి లేదు, పిల్లలు లేరు, నేను ఒంటికాయ సొంటి లింగం కానీ, నేను ఈ రోజు చచ్చిపోయినా కానీ ఎవరికి ఫరక పడదు. అండ్ నేను ఖర్చు కూడా ఏం పెట్టుకోను, టీ షర్ట్లు షార్ట్లు వేసుకొని తిరుగుతా. సో నాకేం పెద్ద లైఫ్ స్టైల్ కూడా లేదు. అలాంటి నాకే సెగ తగులుతున్నది, నాకే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోతున్నది. నన్ను ఒకరు ఫ్రీగా ఉంచుకుంటున్నారు, నా పేరెంట్స్ ఇంట్లో ఉంచుకుంటున్నారు, నాకు అది తిండి కూడా పెడుతున్నారు. అయినా కూడా నా బేసిక్ సర్వైవల్, నా బేసిక్ కమ్యూటింగ్ కాస్ట్ అనేది పెరిగిపోతున్నది. నా జిమ్, నా స్విమ్మింగ్ పూల్ కాస్ట్ అన్ని పెరిగిపోతాయి, నాకు తెలుసు పెరిగిపోతాయి. ఆల్రెడీ అవి హైయే, త్రూ అవుట్ ద ఇయర్ అవి కూడా పెరిగిపోతాయి. ప్రైస్ ఓపెన్ ఉంటాయా లేదా కూడా తెలియదు. సో నా లాంటి ఒక బేసిక్ మినిమల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వ్యక్తి కూడా తన లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయలేకపోతున్నాడు భారతదేశంలో. ఈ రోజు వాస్తవం అది, రేపు ఎట్లుంటుందో తెలియదు. బట్ ఐఎమ్ ఆస్క్డ్ టు మేక్ ఎ సాక్రిఫైస్. నేను ఆల్రెడీ దరిద్రంలో ఉన్నా, ఆల్రెడీ దరిద్ర బతికే బతుకుతున్నా, ఇంకేం సాక్రిఫైస్ చేయాలి? 2 పూటలు తిండి మానేయాలా? సరే నేను లావు ఉన్నా కాబట్టి మానేస్తాను కావచ్చు. ఒక్క రోజు తినకపోతే చచ్చిపోయేటోళ్ళు భారతదేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇంకేం సాక్రిఫైస్ చేయాలి? ఇంకేం లేదాడా? వాళ్ళు ఏం చేస్తారు సాక్రిఫైస్? ఏమో చెప్పాలి మరి, రాజకీయ నాయకులే చెప్పాలి దీనికి సమాధానం. అగే నేను ఇమోషనల్ గా మాట్లాడతలేను, పానిక్ చేయడానికి మాట్లాడతలేను. నా లోపల ఒక బాధ ఉన్నది, ఆ బాధ వాస్తవం. అండ్ ఆ వాస్తవాన్ని ఈరోజు ప్రతి భారతీయుడు బతుకుతున్నాడు. ప్రతి భారతీయుడు ఇదే బాధపడుతున్నాడు. చెప్పుకోలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. అండ్ ఈ రోజు నుంచి చెప్పుకున్న ఎవరు ఏం చేయలేని పరిస్థితి, వినడానికి ఎవరు లేని పరిస్థితి. అడుక్కునే ఉన్న దగ్గరకు వచ్చి ఇంకోటి అడుక్కుంటున్నాడు, వాడేమిస్తాడు, వీడేం తీసుకుంటాడు నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. బట్ మనందరం అయితే కలిసి సాక్రిఫైస్లు చేద్దాం, చెయ్యాలి, అందరం ఇంట్లో కూర్చుందాం. ఓకే, సో ఏంటి సిచ్యువేషన్ ఏంటి అని మనం ట్రాక్ చేసే ప్రయత్నం చేద్దాం టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ. అగైన్ పానిక్ కాకండి, ప్రిపేర్డ్ గా ఉండండి. ముందుంది ముసల్ల పండుగ. ఈ ఇయర్ అనేది ఎట్లుంటుందో చూద్దాం మనం రాను. అండ్ లైటర్ నోడ్, మా ఫ్రెండ్ ఉండేగా దీషన్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి తెలుసు. సో న్యూ ఇయర్ రోజు 2026 స్టార్ట్ అయినప్పుడు ఇట్లానే అందరూ కూర్చున్నప్పుడు అందరినీ ఏదో అడుగుతా ఉంటే దీషన్ గారిని కూడా అడిగినాం 2026 నుంచి నీ ఎక్స్పెక్టేషన్ ఏంది అని. దానికి వాడు 2026 అన్నది హోప్ఫుల్ ఇయర్ అన్నాడు. ఎన్నడూ లేదు ఆ మనిషి, ఎన్నడూ కూడా ఒక ఇయర్ గురించి హోప్ఫుల్ గా మాట్లాడలేదు. ఫస్ట్ టైం 2026 గురించి మాట్లాడాడు. ఎందుకో జర హోప్ ఉన్నది, సరే హోప్ఫుల్ ఇయర్ అన్నాడు. 2026 అంత దరిద్రపు ఇయర్ నా లైఫ్ లో నేను చూడలేదు. అది ఈ రోజు ప్రపంచం మొత్తం కనిపిస్తున్నా. అగైన్ వాడు అన్నడం కాదు, వాడు ఆ విధంగా చెప్పేలాగా చేసింది నేచర్. సో చూద్దాం 2026 లో ఇంకేమేమి చూడాలో చూద్దాం. అగైన్ నవ్వడము, అనుభవించడం తప్ప మనం ఏం చేయలేం. బట్ నందలెస్ లవ్ యూ దీషన్, లవ్ యూ గైస్ ఆల్. మీ అందరంటే మాకు చాలా అభిమానము. నాకు దీషన్ కి సబ్స్క్రైబర్స్ మీన్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ సబ్స్క్రైబింగ్. అదే విధంగా మెంబర్స్ ఆర్ ద బెస్ట్. మన ఛానల్ ని సపోర్ట్ చేయడానికి బెస్ట్ తరీకా ఇస్ మెంబర్షిప్. డూ టేక్ మెంబర్షిప్. మెంబర్స్ కి చాలా స్పెషల్ కాంటెంట్ ఉన్నది, ఇంకా స్పెషల్ కాంటెంట్ కూడా యాడ్ అవబోతున్నది. అండ్ ప్రతి వీడియోలో లాగానే కల్ట్ అవలర్స్ కి స్పెషల్ షౌట్ అవుట్. ఈ రోజు మన కల్ట్ అవలర్స్ వచ్చేసి హర్షవర్ధన్ రెడ్డి, పృథ్వీ ముప్పవరపు, షేడిబాయ్, నమస్తే షేడిబాయ్, శివ గుత్తి, వంశీ రాయ్. సో లవ్ యూ ఆల్ కల్ట్ అవలర్స్. వీళ్ళు మనని ఫస్ట్ నుండి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, అది కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా. సో యువర్ సపోర్ట్ ట్రూలీ మీన్స్ ఎ లాట్ టు us. అండ్ మీ ప్రేమనే మమ్మల్ని ముందుకెళ్లే విధంగా ప్రేరేపిస్తూ ఉంటది. అదే నా ముందుకెళ్ళేటి పోతామో తెలియదు కానీ ముందుకైతే పోతూనే ఉందాం, అటెంప్ట్ అయితే ఇస్తూనే ఉందాం. సో థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. ఈ రోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పండి, మీకేమనిపిస్తుందో కూడా ఎక్స్ప్రెస్ చేయండి. లెట్స్ మేక్ దిస్ ఎ హెల్దీ వైబ్రెంట్ ప్లేస్. సో థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. యాజ్ ఆల్వేస్ భారత్ మాతా కీ జై, జై హింద్.